నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్‌తో పాటు పక్కనే ఉన్న బ బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ బటన్ ఉంటది. లైక్ ప్రెస్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం మాకు కలుగుతూ ఉంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మనకు విదితమే తెలంగాణ రాష్ట్రంలో 72వ అందాల పోటీలు జరిగినాయి. ఈ పోటీలు ప్రపంచ మిస్ సుందరిగా మిస్ థాయిలాండ్‌గా వర మొట్టమొదట మిస్ థాయిలాండ్‌గా ప్రపంచ సుందరిగా రికార్డు సృష్టించిన సుందరి గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో థాయిలాండ్‌కు చెందిన గోపాల్ సుచాత సువాంగ్ శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల అందాల భామలను వెనక్కి నెట్టి గోపాల్ తన దేశానికి మొదట మిస్ వరల్డ్ టైటిల్‌ను అందించి ఇది తీసుకువచ్చింది. మొట్టమొదటి మిస్ థాయిలాండ్‌గా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న మిస్ థాయిలాండ్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు కొన్ని వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. చరిత్ర సృష్టించిన తొలి థాయిలాండ్ సుందరి. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళగా గోపాల్ చరిత్రలో చోటు దక్కించుకుంది. మే 31, 2025న విజేతగా నిలిచింది. ఆమె విద్యా ప్రస్థానం చూసినట్లయితే గోపాల్ ప్రస్తుతం థమ్మాసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంది. ఈ బ్యాంకాక్‌లోని ట్రియామ్ ఉడోమ్ సుక్సా స్కూల్‌లో చైనీస్ భాషలో పట్టుభద్రురాలైంది. అనేక భాషలపై పట్టు సాధించింది. సైకాలజీ, ఆంథ్రోపాలజీ పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. భవిష్యత్తులో తమ దేశానికి రాయబారిగా సేవ చేయాలన్న ఆశయంతో ఆమె ఉన్నారు. 16 ఏళ్ల వయసులో శస్త్రచికిత్సను ఎదుర్కొన్న ఆమె రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం పనిచేసే సంస్థల్లో స్వచ్ఛందంగా సేవలందించింది. గోపాల్‌కు సంగీతంపై ప్రేమ ఉంది. ప్రత్యేకంగా ఉకులేలెను వెనుకకు తిప్పి వాయించగలిగే ప్రతిభ ఆమెలో ఉంది. గోపాల్‌కు 16 పిల్లలు, 5 కుక్కలు పెంపుడు జంతువులుగా ఉన్నారు. జంతువుల పట్ల అమితమైన మమకారం గోపాల్ ప్రత్యేకత. మల్టీమీడియా విభాగంలో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ యాప్ లీడర్ బోర్డర్‌లో 2.3 మిలియన్ వీక్షణలతో అగ్రస్థానంలో నిలిచింది ఈ థాయిలాండ్ సుందరి. ఇక మిస్ వరల్డ్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫైనల్ రౌండ్‌లో జడ్జిగా ఉన్న నటుడు సోనూ సూద్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గోపాల్ ఇలా సమాధానం చెప్పారు. ప్రతి వ్యక్తి తన పక్కన ఎప్పుడూ ఒకరు ఉంటారు. వారి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. వారిని మీరు ఎలా ప్రభావితం చేస్తారో అదే మీ నాయకత్వం, ప్రేమ, దయతో నడిచే వ్యక్తిత్వం మాత్రమే నిజమైన మార్గదర్శనం అని జవాబిచ్చింది. ఈమెతో పాటు ఇతర ఫైనలిస్టులు రన్నర్ అప్‌గా హాస్పట్ ఎరోజెడ్ అడ్మాన్స్, సెకండ్ రన్నర్ అప్‌గా మాయా క్లోజా పోలాండ్ నుంచి, థర్డ్ రన్నర్ అప్ అరెలీ జోచిమ్ మార్టినిక్ నుంచి విజేతలుగా ఎన్నికయ్యారు. ఇక మిస్ వరల్డ్‌ని ఎవరు ఎంపిక చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే మిస్ వరల్డ్‌కు దక్కే బహుళ ప్రయోజనాలు. కిరీటాన్ని ఎవరు తయారు చేస్తారంటే మిస్ వరల్డ్ 2025 72 ఎడిషన్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కన్నుల విందుగా జరిగింది. ఈ ఫినాలేలో విజేతను ఎన్నుకునే జడ్జిల ప్యానెల్‌లో ప్రముఖులు ఉన్నారు. సోనూ సూద్ నటుడు మరియు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఈవెంట్‌లో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ హ్యూమనిటేరియస్ అవార్డుతో సత్కరించారు. నమ్రతా శిరోద్కర్
మిస్ ఇండియా, ఫ్యాషన్ ఎక్స్పర్ట్ సుధారెడ్డి, బ్యూటీ విత్ ఏ పర్సన్‌గా గాలా డిన్నర్‌ను హోస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త. రానా దగ్గుబాటి ప్రముఖ నటుడు. కరీనా కైరల్ మిస్ ఇంగ్లాండ్ 2024 పబ్లిక్ హెల్త్ ఫిజిషియన్, ఫిలాంథ్రపిస్ట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫెలో. అలానే జూలియా మోర్టీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు సీఈఓ. తర్వాత మానుషి చిల్లర్ భారత నటి మిస్ వరల్డ్ 17. డొనాల్డ్ వాష్ మిస్ వరల్డ్ 2010 అధికారిక స్టేజ్ డైరెక్టర్. ఇక మిస్ వరల్డ్‌కు ఎన్నికైన సుందరికి దక్కే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే ప్రతిష్టాత్మక 72వ ప్రపంచ సుందరి పోటీలో విజేతగా నిలిచిన మిస్ థాయిలాండ్ ఒపెల్ సుచాతకు సుమారు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమవుతాయి. వీటికంటే ఎంతో విలువైన అంతర్జాతీయ ఖ్యాతి, గుర్తింపు లభిస్తాయి. పేరు మోసిన బ్రాండ్లకు అంబాసిడర్‌గా, మోడల్‌గా, సామాజిక సేవా కార్యకర్తగా అనేక అవకాశాలు ఆమెకు తలుపు తడతాయి. అలానే మిస్ వరల్డ్ సంస్థ తరపున బ్యూటీ విత్ ఏ పర్సన్ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాలు పాల్గొనేందుకు ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా ఆమెకు లగ్జరీ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషన్లు అందుబాటులో ఉంటారు. ఖరీదైన మేకప్ కిట్లు, దుస్తులు, నగలు లాంటివన్నీ ఉచితంగా లభిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ప్రస్తుత కిరీటం విలువ సుమారు 85.56 లక్షల కోట్లు. విలువైన వజ్రాలతో ఎన్నెన్నో ప్రత్యేకతలు రూపొందించిన కిరీటాన్ని మిస్ థాయిలాండ్ అందుకున్నారు. కిరీటంలోని ప్రతి అణువు ప్రపంచ సుందరి పోటీల ప్రాముఖ్యాన్ని, మహిళా శక్తిని ప్రతిబింబిస్తుంది. మిస్ వరల్డ్ అధికారిక వెబ్సైట్‌లోని సమాచారం ప్రకారం ప్రస్తుతం కిరీటం విలువ సుమారు $1,00,000 పైనే ఉండవచ్చు. ఈ కిరీటాన్ని జపాన్‌కి చెందిన వెకిమోటో అనే నగల కంపెనీ తయారు చేస్తుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న కిరీటాన్ని 2017లో రూపొందించారు. ఈ పోటీలో చరిత్రలో ఇది 4వ కిరీటం. 1951-73 వరకు ఉపయోగించిన కిరీటం ముత్యాలు, వజ్రాలతో సాధారణంగా ఉండేది. 74-2000 వరకు ఉన్న రెండోది కాస్త ముదురు ఎరుపు రంగులో ఒక శిలువలా ఉండేది. 2001-2016 వరకు ఉపయోగించిన మూడో కిరీటం మధ్యలో ఆకర్షణీయమైన మణి చుట్టూ మహాసముద్రాలను సూచించే రెమ్మలతో కూడిన వెండి బంగారంతో రూపొందించారు. ప్రస్తుతం కిరీటం చుట్టూ 7 ఖండాలను ప్రతిబింబించేలా బంగారు రెమ్మలు ఉన్నాయి. వాటిని ముత్యాలు, వజ్రాలతో అలంకరించారు. ఈ కిరీటం ఈ ప్రపంచ సుందరి సొంతమవుతుందా అంటే కాదు. ఈ కిరీటం ఎప్పటికీ విజేత సొంతం కాదు. వచ్చే ఏడాది పోటీలో విజయం సాధించే యువతికి ప్రస్తుతం మిస్ వరల్డ్‌గా ఉన్న ఈ కిరీటాన్ని గెలుచుకున్న సుందరి స్వయంగా ఆమె తలకు అలంకరించాలి. కిరీటం ప్రతిరూపాన్ని ఆమెకు అందజేస్తారు. ఇది ఈ ప్రపంచ సుందరి యొక్క కిరీటం యొక్క ప్రత్యేకత. ఈ విధంగా 72వ అంతర్జాతీయ అందాల పోటీలు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా ఎన్నికయింది. ఈ కిరీటాన్ని ధరించి అనేక రకాల బహుళ ప్రయోజనాలను పొందగలిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.